वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे। वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे। पर दुख के उपकार करे तो ये मन अभिमान नाने रे। वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे। सकल लोक सहुने वंदे निंदा न करे के नीरे। वाज काच मन निश्चल राखे धन धन जननी तेनी रे। वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे। बनलो बीने कपट रहित छे काम क्रोध निवार्या रे। मने नरसैयो तेनु दर्शन करता कुल ये को तार्या रे। वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे। पर दुख के उपकार करे तो ये मन अभिमान नाने रे। वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे। హలో ఫ్రెండ్స్, గాంధీ జయంతి సందర్భంగా గాంధీ గారికి ఇష్టమైన ప్రార్థనా గీతాన్ని ఒక 2 చరణాలు పాడానండి. ఇది గుజరాతీ భాషలో ఉండటం వల్ల ఎక్కడైనా ఉచ్చారణ దోషాలు ఉంటే నన్ను క్షమించగలరు. గాంధీ గారు ఈ ప్రార్థనా గీతాన్ని రఘుపతి రాఘవ రాజారాం ప్రార్థనా గీతాన్ని తన సబర్మతి ఆశ్రమంలో ప్రార్థనా గీతంగా పెట్టుకునేవారంట. ఇప్పుడు నేను గుమ్మడికాయ కూర చూపిస్తున్నానండి. సబ్ టైటిల్స్ ఉండటం వల్ల అందరికీ అర్థమయ్యే ఉండుంటుంది అనుకుంటాను. ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ఇది నూలుపొడి జల్లి చేసే గుమ్మడికాయ కూర అండి. చాలామంది గుమ్మడికాయ కూర అడిగారు, అది నూలుపొడి పెట్టి కూడా అడిగారు. నాకు నూలుపొడి చేయడం ఆల్రెడీ చూపించాను. ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళకి కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ పెడతాను, చూడండి. గాంధీ గారు కూడా గుమ్మడికాయ కూర ఎక్కువగా తినేవారంట. నేను పేపర్లో చదివాను. అంటే గుమ్మడికాయ కూర ఇష్టమని కాదండి, ఆయన చాలా నిరాడంబరంగా ఉండేవారు. అది అందరికీ తెలిసిన విషయమే కదా. అప్పట్లో గుమ్మడికాయలు కొనుక్కునేవారు, అమ్మడం కాదు, వసారాలో పండించుకునేవారు. సో ఎక్కువగా గుమ్మడికాయ కూర తినేవారు అని చదివాను నేను. సో అన్ని సందర్భాలు కలుపుకొని నేను గాంధీ గారి జయంతి సందర్భంగా గుమ్మడికాయ కూర నూలుపొడి పెట్టి గాంధీ గారికి ఇష్టమైన ప్రార్థనా గీతాన్ని పాడి ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.